కూడా కిందకు వచ్చి అవసరమా నాకు ఈ బిజినెస్ అన్న కోపం నుంచి కిందకు వచ్చి నాకే అవసరం, ఎందుకంటే వాడికి డబ్బు అవసరం లేదు, నాకు డబ్బు అవసరం ఉంది, అందుకే నేను పని చేయడానికి వచ్చిన. ఈరోజు సక్సెస్ తీసుకుంటున్నాం, ఇవన్నీ తీసుకుంటున్నాం అంటే అవన్నీ అనుభవించిన కాబట్టి వచ్చినాం. భగవంతుడు తెలుసు ఎవరికి సక్సెస్ ఏ టైంలో ఇవ్వాలి, ఏ సిచ్యువేషన్ లో ఇవ్వాలి. మీకే కష్టం పెట్టకుండా మీ అకౌంట్ లో ₹1,00,000 వేస్తే మీరు ఉంచుతారా డబ్బులు? మీకు తెలుస్తుందా డబ్బుల విలువ? సో కాబట్టి భగవంతుడు తెలుసు మీకు ఎందుకు డబ్బులు ఇస్తారు, ఏదో ఒకటి అర్థం చేసుకోండి. మీరు ఏదో మిస్ చేస్తున్నారు మీ జీవితంలో, మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దానిపైన దృష్టి పెట్టట్లేదు, అందుకే మీకు సక్సెస్ రావట్లేదు. సో ఈ డిసిషన్ లో మనం ఇక్కడ వెంకటేష్ గారి టాపిక్ మాట్లాడతాం, వెంకటేష్ గారితోనే మాట్లాడతాం, మీ అందరితో మాట్లాడినట్టే లెక్క. సో వెంకటేష్ గారు అడుగుతున్నా, సార్ వాట్ ఈస్ యువర్ డ్రీమ్, మీరు ఎందుకు, నేను ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏముందంటే, సో వై వెస్టీజ్ ఇన్ యువర్ లైఫ్, ఏమండి ఇన్ యువర్ లైఫ్, ఎందుకు మీ జీవితంలో వెస్టీజ్ అనే కాన్సెప్ట్ ని మీరు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు అనే నా సూటి ప్రశ్న. మీరు ఏం ఆన్సర్ ఇస్తారు? హలో సెక్యూర్డ్ ఇన్కమ్. సో సార్ నుంచి స్టార్ట్ చేస్తా. ఫస్ట్ వన్ అంట హెల్త్ అంట, సరే. రెండోది టైం ఫ్రీడమ్ అంటే ఏంది? వాస్ ఫ్రీడమ్ అంటే ఏమైతే అదైతే ఇక్కడ మనీ వస్తే ఇవన్నీ వస్తాయి. ఎస్. ఇంకోటి 3 జనరేషన్ ఇన్కమ్ అంటే ఏటీఎం కార్డు పెట్టి గీరినా కొద్ది పైసలు రావాలి, అయిపోదు, ఇవి రావడం ఆగదు, అయిపోయింది. ఇంకా సెక్యూర్డ్ ఇన్కమ్, హెల్త్ చెప్పినాం, ఫారెన్ టూర్, ఎస్. ఇంకా రికగ్నిషన్, డ్రీమ్ హౌస్. డ్రీమ్ హౌస్ ఉందా? అరే డ్రీమ్ హౌస్ ఉంది ఇక్కడ, ఓకే. డ్రీమ్ కార్ ఉంది, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఉంది, గోల్డ్ ఉంది. ఇప్పుడు లేడీస్ కంటే మీరు జనాలు పీస్ఫుల్ మైండ్ సెట్ వస్తుంది. పండుగ సార్ పైసలు ఏటీఎం కార్డులో పెట్టి పైసలు గుంజితే పీస్ఫుల్ ఉంటుంది. జాబ్ రావద్దంటే నీకు పీస్ఫుల్ ఉంటుంది, రీజైనింగ్ పెట్టిన రోజు నీకు పీస్ఫుల్ ఉంటుంది. రికగ్నిషన్ ఇది ఇంపార్టెంట్, అవునా కదా? రికగ్నిషన్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎవరు గుర్తిస్తున్నారు మనకి? అదే పదవి విరమణ అయితే ఆ పైసలు పెట్టి స్వీట్ డబ్బాలు తెచ్చి తీసుకోండి అని చెప్పి కప్పించుకోవాలి. ఇది అవసరం లే, సక్సెస్ అయితే 100% గిఫ్ట్ వస్తుంది. ఇంకేమన్నా అడగకూడదు. హలో చారిటీస్ చేద్దాం కొన్ని మన తృప్తి కోసం, అవునా కదా? నేను కూడా చారిటీ అంటే చెప్తా సార్, పైసలు ఇవ్వాలా సార్, ఏమి ఇవ్వాలి సార్ అంటే, నేను చారిటీ ఏమి ఇస్తాను ఎరికైనా, నాకు నెలకి నేను 300 PV చేస్తాను, 320 PVతో చేస్తాను. నాకు 4 నెలలకు ఒకసారి ఎంత ప్రోడక్ట్ వస్తాయి? 5 ప్రొడక్ట్స్ వస్తాయి, అవునా? 2 కోర్లు కంప్లీట్ చేస్తాను, 7,000 వస్తాయా? ఏమో తెలుసు. సో ఆ ప్రోడక్ట్ వస్తాయి కదా, ఆ ప్రోడక్ట్ స్టార్టింగ్ డేస్లలో నేను వాడుకునేవాడిని. నా దగ్గర కూడా పైసలు వచ్చిన తర్వాత ఇవి నేను నా పర్సనల్కి వాడుకోవద్దు అని తీసుకెళ్ళి అనాథ శరణాలయానికి ఇస్తాను, వృద్ధాశ్రమానికి ఇస్తాను. చారిటీ అంటే నువ్వు సంపాదించినాకే తీసుకోవాలి, పెట్టాల్సిన పని లేదు. నీకు ఫ్రీ వచ్చినా తీసుకోవచ్చు, అది కూడా చారిటీ కదా. అదే కదా, నలుగురికి సాయం చేయడం తప్పేం కాదు కదా. అందులో కొన్ని వస్తువులు దాచిపెట్టుకోవాలి, మన కాడ సబ్బులు, పేస్టులు, పౌడర్ డబ్బాలు కొన్ని దాచిపెట్టుకొని చుట్టాల కాడ పోయినప్పుడు ఏం చేయాలంటే పౌడర్ డబ్బా వదిలేసినాం. అయ్యో వదిన ఆయన పౌడర్ డబ్బా అయినా వెళ్ళిపోయిన వదిన అన్నదనుకో, అయ్యో ఇంత పని అయిపోయింది, వేరే కస్టమర్ ఇప్పటికే 6 రోజులు ఆయన ముందే వాడికి ఇద్దామనుకున్నా మర్చిపోయింది. ఇక నువ్వు ఏం చేస్తావు, లేవదిన నువ్వే ఎందుకు అంటే వాళ్ళు కూడా పౌడర్ డబ్బా అయిపోయినప్పుడు ఫోన్ చేస్తాడా లేదా? వదిన నువ్వు ఇచ్చిన పౌడర్ డబ్బా అయిపోయినా బల మంచిగా అంటే, ఒక పని చేయి అన్నయ్య, నువ్వు ఉండవాను, నేను మా సార్ దొరుకుని వస్తా, ప్రాణం అయిందురు పౌడర్ డబ్బా నీకు కూడా ఫీల్ వస్తాయంటే ఇద్దరా? ఇద్దరు కదా, ఏదన్నా చేయొచ్చు బిజినెస్ అంటే.
సృష్టించుకోవాలి. మీ దగ్గర ఉండే తెలియదే సక్సెస్ అనేది ఎట్టపైనా వస్తుంది. నువ్వు కొన్ని మలుచుకుంటే ఇంకా తొందరగా వస్తుంది. సో ఇన్ని డ్రీమ్స్ చెప్పి నాకు వెంకటేష్ గారు కూడా ఇన్ని డ్రీమ్స్ చెప్పిండు. ఎస్ ఆర్ నో? ఇప్పుడు నేను వెంకటేష్ గారికి అడిగే క్వశ్చన్ ఏం తెలుసా? సో మీరు నిజంగా మీ కళల్ని నెరవేర్చుకోవాలనుకుంటున్నారా? మీ అందరికీ అడుగుతున్నా, నిజంగా మీ కళల్ని మీరు నెరవేర్చుకోవాలని అనుకుంటున్నారా? ఆర్ యు రెడీ? ఎక్సైటెడ్? సో మీ కళల్ని ఎవరైనా చూస్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేదా? లేదు. ఎవరైనా నవ్వితే మీకు ఇబ్బంది లేదా? లేదు. దాని గురించి ఎవరైనా మాట్లాడితే మీకు ఇబ్బంది లేదా? లేదు. అయితే వెంటనే మనం స్టార్ట్ చేద్దాం. ఏం చేద్దాం? డ్రీమ్ చార్ట్. సార్ మీ యొక్క డ్రీమ్ చార్ట్ ని మనం ప్రిపేర్ చేద్దాం సార్. ఒక చార్ట్ కొనుక్కోద్దాం. ఇది ఎవరు చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? అప్లైన్ డౌన్లైన్. ఏదో రామ్ చెప్పారు. ఇది ఎవరు తయారు చేయాలి? అప్లైన్ డౌన్ తయారు చేయాలన్నా అంటే ఇక్కడ అప్లైన్ లో విషయం మాట్లాడుతున్నా వినండి. అంటే ఇది వెంకటేష్ గారి డ్రీమ్ కాబట్టి వెంకటేష్ గారే చేయాలి. నెత్తి పలగొట్టుకుంటాడో గొంతు కోసుకుంటాడో ఆయన ఇష్టం చేసుకోమని. ఇది అప్లైన్ తరీకా. ఎప్పుడైతే అప్లైన్ వెంకటేష్ గారి డ్రీమ్ చార్ట్ వెంకటేష్ గారి తయారు చేయాలని వదిలేస్తాడో వెంకటేష్ గారి సక్సెస్ నీ సక్సెస్ అక్కడ ఆగిపోయింది లెక్క. ఇదే మనం చేసే పెద్ద మిస్టేక్. సో వెంకటేష్ గారు కొత్తోళ్ళు కదా, మరి డ్రీమ్ చార్ట్ చేయాలంటే ఆయన సీక్రెట్ తీరా నాము సిటీలో కూడా పిల్లగాడు నడుస్తున్నాడు, చిన్న పిల్లగాడు మన వెనక వాళ్ళు నడుస్తాం. మనం ఏడవాతోడో ఎక్కుతున్నాం, ఏడవాతోడో ఎక్కుతున్నాం. పడితే లేవడం వల్ల మరి ఎందుకు పట్టుకోవాలి? పడకుండా కొంచెం ముడి మాటలు ఏముంటుంది తెలుసా? అదే పడని లేస్తాడు ఆడే. రెండోది ఏంటంటే వాడు పడుతున్నప్పుడే నేను పట్టుకోవాలి. మా నాయన ఉన్నాడు, ధైర్యం వాడికి రావాలి అనేది ఉంటాయి. ఈయన కూడా అప్లైన్ ధైర్యం అనేది కూడా ఆ డౌన్ లైన్ కి ఉండాలి. అప్పుడే అతను ఇంకొంచెం బెటర్ గా ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? డ్రీమ్ చార్ట్ ఎవరు రాపియాలి? ఎవరు రాయాలి? డౌన్ లైన్. ఎస్ ఆర్ నో? ఇక్కడ రెండు క్లారిటీ వచ్చేసినాయా? మనం చేసే మిస్టేక్ ఇవే. మనం మన డౌన్ లైన్ దగ్గర పోయి కూర్చొని అర్ధగంట సేపు కూర్చోవడం కూడా మనకు కష్టమైన పని అయింది. డౌన్ లైన్ వాళ్ళ ఇంటికి నువ్వు నీ భార్య కలిసి పోయి ఛాయ్ తాగిరా ఎవరైనా కొడతారా? వాళ్ళు పోతే ఛాయ్ కానీ మనం పోతామా? మనం ఒక పోస్టర్ తయారు చేసుకుంటాం. నేను బిజీ ఉన్నాను, నిద్రపోయి లేకపోతే కూడా బిజీ ఉన్నానే అంటున్నాడు. అరే బిజీ అంటే మునిగిపోతున్నావు, ఫ్రీ ఉన్నావు. డౌన్ లైన్ కోసం టైం పెట్టడానికంటే డైలీ సక్సెస్ అవుతావు. సో బిజీ 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 పెట్టుకోవద్దు. నీ పని చూస్తే నీ బొమ్మలు చూసి అర్థం కావాలి. పలానా వీడియో బిజీ ఉన్నది. నువ్వు ఎట్లా చెప్తావా బిజీ ఉన్నాను? బిజినెస్ లో బయట బిజినెస్ లో చూయించుకోకుండా బిజినెస్ చేస్తావు. ఎస్ఆర్నో వెస్టీజ్ లో నువ్వు సక్సెస్ కావాలంటే నువ్వు కనబడు, చూడు, చూపించు. నువ్వు సక్సెస్ అవుతావు. చూపించు. ఎన్ని ప్లాన్లు వేసినావు? ఈరోజు శ్రీనివాస్ వడ్డేమన్ బిజీగా ఉన్నాడు అంటే ఎన్ని ప్లాన్లు ఉన్నాయి? ఏడ మీటింగ్ చేయడానికి పోయిండు, ఏడ పర్సనల్ ప్లాన్లు చెప్తుండు, ఏడ ఏం జరుగుతుంది గ్రూప్ లో నువ్వు అబ్జర్వ్ చేస్తుండాలి. అప్పుడు నమ్ముతాడు బిజీ ఉండాలి. ఏడ స్టిల్ ఈ రోజు వరకు కూడా నేను ఎస్పీ భారత్ సార్ కి నా అప్లైన్ కి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నా. మై కమిట్మెంట్ వడ్డేమానోస్ కమిట్మెంట్ అని. ఈ రోజు నేను ఏం జరుగుతుందో కూడా నేను పొద్దుగాల గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. ఎస్పీ భారత్ సార్ చూసుకోండి. ఎవరికి నేను సంజయ్ చెప్పకుండా అవునా కదా? నా డ్రీమ్ కి నేను తల ఉంచుకున్నా. నేను ఎవరికి తల ఉంచుకోలేను. ఎస్పీ భారత్ సార్ ఎందుకు నన్ను చెక్ చేయాలంటే ఆయన చెక్ చేయడం కాదు, నా కమిట్మెంట్ నేను చెప్తున్నా. నువ్వు ఆయన చెక్ చేస్తున్నాడు, ఈయన చెక్ చేస్తున్నాడు, అది కాదు కదా. నా కమిట్మెంట్ ఇది. నేను మాటిస్తున్నా, కొట్టి చూపిస్తా చూడని చెప్పి, అది నా కమిట్మెంట్. సో ఇక్కడ
డ్రీమ్ చార్ట్ ని రెడీ చేయాలి. మంచి ఇల్లు ఫోటో, కార్ ఫోటో, తర్వాత పైసలు, గోల్డ్, ఇట్లా ఇవన్నీ తయారు చేసుకొని పెట్టుకోవాలి. తయారు చేసుకొని పెట్టినాక మూడో విషయం ఏం చెప్పాలి? సార్ మీ బిజినెస్ పెద్దది కావాలనుకుంటున్నారా? మేడం మీ బిజినెస్ పెద్దది కావాలనుకుంటున్నారా? 100% కావాలనుకుంటున్నా. వెంకటేష్ సార్ మనం పెద్ద బిజినెస్ చేయాలా వద్దా? ఒక్కసారి స్టేజ్ మీరు ప్లీజ్. సార్ ఇప్పుడు వచ్చిండు, వెంకటేష్ సారు నాతో బిజినెస్ కలిసి చేయడానికి రెడీ ఉండు, కమిట్మెంట్ ఇచ్చిండు, డ్రీమ్ చార్ట్ రాసిండు. ఇప్పుడు వెంకటేష్ సార్ డిస్ట్రిబ్యూట్ అయినా కాలేదా? ప్రోడక్ట్ కొన్నాడు, వాడుతుండు, అది అయిపోయింది. ఇప్పుడు నేను డ్రీమ్ బిల్డింగ్ చేయడానికి నేను వచ్చా. ఇప్పుడు వెంకటేష్ సారు నిన్నటి వరకు కూడా ఇదే షర్టు, ఇదే పాయింట్, ఇదే చెప్పలేసుకొని ఉన్నాడు. ఎస్ సార్ నో. ఇప్పుడు వెస్టీజ్ లోకి వచ్చిండు, వారం రోజులైంది, 10 రోజులైంది, నెల రోజులైంది, సార్ ఇదే షర్టు, ఇదే పాయింట్, ఇదే టీ షర్ట్ లో ఉన్నాడు. టీ షర్ట్లు చేంజ్ చేస్తున్నాడు. ఎవరన్నా వెంకటేష్ సార్ని ఏదైనా అడుగుతారా? అట్లనే ఉండు, మన ఎట్లుండో ఇవాళ అట్లనే ఉండు, నెల రోజుల ముందు ఎట్లుండో అట్లనే ఉండు. కానీ సడన్ గా ఈ వెంకటేష్ సారు మా సార్ లెక్క తయారనుకోండి, నరేంద్ర సార్ లెక్క తయారైంది అనుకోండి, సడన్ గా అయింది అనుకోండి. ఇప్పుడు ఈయనని అడుగుతారా అడగరా? అదే నిన్నదాకా మంచిగా ఉండవు కదా, ఏమైంది తయారైంది తెలంగాణ కరిపోయిందని, ఏంది కథ కార్ఖాన అడుగుతారా అడగరా? 5 నెలల దొరకబట్టి ప్లాన్ చెప్తే జాయిన్ అవుతారా కదా? ఇండైరెక్ట్లీ బిజినెస్ పెరుగుతుందా లేదా? ఇప్పుడు దీంట్లో మనకు అర్థం కావాల్సిన విషయం ఏమున్నది? డ్రెస్ కోడ్ ఉన్నది. వెరీ మోస్ట్ అండ్ వెరీ పవర్ఫుల్ వర్డ్ డ్రెస్ కోడ్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, సార్ వాళ్ళకి క్లాస్ చేయండి ఫస్ట్. నేను ఒకరోజు 2013 నేను డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నప్పుడు కార్ డ్రైవింగ్ చేయాలి కదా, ఆడి కోసం నాగోలు పోయినా, నన్ను ఒక ఆయన రమ్మన్నాడు. ఆడికి పోయి నేను మీటింగ్కి పోవాలి యాక్చువల్గా. ఆడికి పోయి ఆ డ్రైవింగ్ కొట్టుకొని ఆ నుంచే మీటింగ్ పోదామని బండి బయట పెట్టి కోర్టు చేతులు పెట్టుకొని లోపలికి వెళ్ళిపోతే ఆ డ్రైవింగ్ నేర్పించే వ్యక్తి ఎట్లా తింటున్నాడంటే ఆ డ్రైవింగ్ చేసేటోళ్ళని ఒరే 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 ఏం మీరు ఇంత చదువుకోని ఇంత తెలుగు వీతో అంతే కదండి. వాళ్ళు అన్నాడు అంటాడు నైజాం అది ఏంటి రాయి లొలి పాడగాని అనుకోని ఏదైతే అయితే ఇక వచ్చడం తప్పదు ఇక అని చెప్పి పోయి పోయి కూర్చున్న తర్వాత అంత అయిపోయింది. అందరూ అబ్జర్వ్ చేసిన వీళ్ళు ఎట్లా కొడతారు, ట్రయల్ ఎట్లా కొడతారు, ఏం కొడతారు అని అబ్జర్వ్ చేసి అతని దగ్గరికి వెళ్ళిపోయి, సో బ్రదర్ ఇది ఎట్లా చేయాలా, ఇది ఒకసారి నా చేతి పైన రాయవా అని ఆయన అడుగుతున్నా. ఇదా సార్ అని అంటున్నాను. అది మర్చిపోయి ఏదో రాయన్నా. ఏం లేదు సార్, ఇట్లా సీదవో, 8 కొట్టు, ఇసుటో, హెచ్చు కొట్టు, బయటపడరా సార్, అంతే అయిపోయిందాను. ఇదేదో ఈజీగా ఉన్నట్టు అనుకొని అదే ఇచ్చిపెట్టినా కానీ సార్ అంటున్నాను నన్ను అనుకున్నా. అరే అమ్మయ్యా అనుకోని వెళ్ళిపోయి కారు ఆ కార్ కాడ పోయి చూస్తే క్లచ్ ఉంది, బ్రేక్ ఉంది, ఎక్సిలేటర్ లేదు. ఏంద్రా పోయి అంటున్నాడు, ఏంద్రా ఇది ఎక్సిలేటర్ లేదు, ఎక్కడ పోతుంది దానికి ఎక్సిలేటర్ ఉండదు, క్లచ్ చెప్పేసి క్లచ్ పోతుంది అనుకుని ఇక వాళ్ళు చెప్పినట్టుగా చేతులు కూడా పోయి సాయం కూడా పోయి అలా కూడా తిప్పుకొని సూపర్ సార్ ఇంతే అంటున్నాడు. కట్టుకొని అంతా అయిపోయి ఇంకేం చేయాలి బ్రదర్ అంటే అలా పోయి ఫోటో దిగరండి అన్నాడు. ఫోటో దిగిన ఆ పేపర్ తీసుకొచ్చి నాకు చూపిస్తే అది ఆ సార్ ఇచ్చి సార్ అన్నాడు. మళ్ళీ పోయి పేపర్ ఇచ్చి వచ్చిన, శంకర్ అని ఆయన పేరు. పేపర్ ఇచ్చి వచ్చిన తర్వాత బ్రదర్ నా వర్క్ అయిపోయిందా, నేను వెళ్ళొచ్చా అని అన్నా. అయిపోయింది సార్, మీ పని అయిపోయింది, మీరు వారం రోజుల్లో ఇంటికి వస్తుంది పోండి సార్ అంటాడు. నాకు ఎక్కడో కొడుతుంది, ఇప్పుడు ఏంటన్నా మొగుడు మన బచ్చ పోరాలి అనుకుని ఆయన కుర్చీ మీద వేసిన నా కోట్ తీసుకొని చేతి వేసుకొని పోతున్నా. సార్ సార్ అన్నాడు. ఏందని మీరు ఏ కోట్లో ప్రాక్టీస్ చేస్తున్నారు సార్? నా
ఆయన నుంచి ఇలాంటి పండుగలు కూడా టక్కేసుకొని పండుకున్నాను మీరు ఏదైనా హోటల్కి వెళ్ళండి, అదే టీ షర్ట్ చిన్నపాయలు చెప్పేసుకున్నాం అక్కడ కూర్చుంటే కనబడతాడు కదా, అదే నువ్వు తక్కువ చేసుకొని చోక తయారేవో సార్ దుడుస్తుంది సార్. ఏంది తేడా ఎందుకు వచ్చింది? తేడా వ్యక్తి వల్ల కాదు, దేని వల్ల? డ్రెస్ కోడ్ వల్ల. సార్ ఇంతసేపు మంచిగా అలా చెప్పి మనం ఏమంటే సార్ అన్నారు మీరు వాళ్ళంటే ఏదో తెల్లని 40 పూట చేసుకోకపోతే నడిచిపోయారు సార్. మాకు ఒక కలర్ కాదు కథ కాదు, మా పరిస్థితి ఏం సార్ అంటే మీరు లేడీస్ ఎట్లా తయారైనా బ్యూటిఫుల్ అందంగా ఉంటారు కదా. సో ఇక్కడ మనం యూజ్ చేయాల్సింది కాటన్ సారీస్ అండ్ కాటన్ డ్రెస్సెస్. గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, సూపర్ ఉంది అవునా. సో కాటన్ సారీస్ కాటన్ డ్రెస్సెస్ వాడుకుంటే ఆ లుక్ అలా ఉంటుంది. మీరు ఎన్ని డ్రెస్సులు అన్నా వాడండి, ఆ కాటన్ సారీస్ నుంచి కాటన్ డ్రెస్ నుంచి రావు. సో కాబట్టి మంచి మంచి ఒక 4-5 డ్రెస్సులు కొన్నాం అనుకోండి కాటన్వి, అయిపోయి మీటింగ్ జరుగుతుంది, వెస్టీజ్ శారీ యూజ్ చేయండి, ఎక్స్ట్రాడనరీ ఉంటుంది అవునా కదా. సార్ గ్రీన్ చీర కట్టాలా సార్ అంటే నెలకు 10 లక్షలు వస్తాయండి కదా. ఫస్ట్ బాస్ తీసుకోపోయి మా ఇంట్లో పెట్టినా, ఏది టేబుల్ మీద వేసారా అన్నాడు మా మిస్సెస్. టేబుల్ మీద వేసే క్లాత్ అన్నది కాదు, కట్టు వేసి మర్చిపోయి కూడా చీర కట్టమన్నారు. సరే ఆ సెల్ఫ్లో పెట్టింది. తర్వాత యూసీడీ అయింది. మా ఇన్కమ్ నెలకు 2 లక్షలు వచ్చింది. వెస్టీజ్ వాళ్ళు ఫోటో కావాలంటారు, నువ్వు వెస్టీజ్ శారీ అయ్యో ఎందుకంటే ఇప్పుడే ఫస్ట్ స్టార్టింగ్ లో మా మిస్సెస్ అన్నది, నువ్వు మారవు, దేవుడు నీకు ఏ చెప్పినా నువ్వు మారవు, నువ్వు ఇట్లే కంపెనీ చేస్తావు, లాస్ట్కి కొంచెం కట్టుకొని పోతావు, నీ ఇంకా వల్ల మమ్మల్ని కూడా రప్పిస్తావు అని. సరే అని స్టార్ట్ చేసి ముందు పోయినాం. కరోనా వచ్చింది, మొత్తం పోయింది. నా బాధలు చాలా పెద్దయ్యో, ఇస్తే సినిమా అయిపోయి రాష్ట్ర పుస్తకం అయిపోయింది చెప్పు. అంత ఉన్న కాబట్టి ఇంకా తొందరగా వచ్చింది. ఇందాక మనిషి గెలవాలంటే నొప్పులను ఉండాలంటే అప్పులను ఉండాలంట. ఆ కర్మను ఆలోచన నాకు 2 ఉన్నాయి, అందుకే తొందరగా వచ్చింది. సో బిజినెస్ స్టార్ట్ చేస్తూ పోయి బిజినెస్ లో క్రౌన్ అయినప్పుడు నా ఇంట్లో 2 లక్షలు, అరే బిజినెస్ మంచిగా ఉంది అని చెప్పి యూసీడీ నా ఇంకా 5 లక్షలు వచ్చినప్పుడు మన బిజినెస్ సూపర్ నడుస్తుంది అని. అదే యూసీడీలో 7 లక్షలు వస్తే వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది, నా బిజినెస్ చాలా బాగా నడుస్తుంది మమ్మీ నాది. ఆ రోజు వారం మీటింగ్ పోతున్నాం, అయిపోయింది, సక్సెస్ వచ్చినట్టే. నా బిజినెస్ మస్తు నడుస్తుంది మమ్మీ నాది. 7 లక్షలు వచ్చి మొన్ననే 6,90,000 వచ్చింది. అంటే మనిషి పైసలు వస్తే మాత్రం క్యారెక్టర్ మార్చదు. ఇదే చేయి, ఏమన్నా చేయి, కానీ క్యారెక్టర్ మార్చదు. ఈగోని లోపలికి ఇన్వైట్ చేయదు, అక్కడ ఫెయిల్యూర్ అయిపోతామా. ఎస్ఆర్నో. సో ఇక్కడ డ్రీమ్ చార్ట్ అయిపోయింది. ఇక్కడ మన నెక్స్ట్ ఏం వచ్చింది? ఏం యాడ్ అయింది? డ్రెస్ కోడ్ యాడ్ అయింది. డ్రెస్ కోడ్ యాడ్ అయినప్పుడు సినిమా హీరో లెక్క హీరోయిన్ లెక్క ఉండమా? ఎస్ఆర్నో. నెక్స్ట్ సార్ మీరు ఆల్రెడీ హీరో, కానీ మన సినిమా జనాలు చూడాలి. ఎస్ఆర్నో. మనం కూడా ప్లాన్ జనాలకు చెప్పాలి. మరి జనాలకు చెప్పాలంటే మరి ఎవరు చెప్పాలి? మన చుట్టాలు బక్కాలు దోస్తులు దొంగలు ఎవరు ఉంటారు కదా, వాళ్ళందరూ చెప్పాలి కదా. చెప్పాలంటే మీకు ఎంతమంది తెలుసు? వెంకటేశ్వర అంటే వెంకటేశ్వర బొచ్చుల మంది తెలుసు. నాకు ఎంతమంది కావాలి ఏంటంటే ఏ సార్ పేపర్ ఇచ్చో 40 మంది పేర్లు రాయను అనుకో, వస్తలే రాదు. అదే కదా సార్ ధనం నచ్చి. ఇప్పుడు మీ అందరికి వేరే వేరే దేశాల పేర్లు తెలుసా తెలియదా? ఏది ధనం 40 దేశాల పేరు ఎప్పుడు? జపాన్, చైనా, థాయిలాండ్, గానా, కువైట్. అప్పుడు మనం ఏం చేయాలి? ఒక కార్యక్రమం పెట్టుకోవాలి, లిస్ట్ రాసే కార్యక్రమం. ఏంటది? లిస్ట్ ఆఫ్ నేమ్స్. ఏం చేయాలి? లిస్ట్ ఆఫ్ నేమ్స్. ఈ లిస్ట్ ఎవరు రాయాలి? వెంకటేష్ గారు లిస్ట్ రాయాలి. ఎస్ఆర్నో. ఈ లిస్ట్ ఎవరు రాపియాలి? కానీ ఎవరు రాపిస్తున్నారు? ఆ తెల్ల పేపర్ దొరకకుండా 40 పేపర్లు రాస్తాను పేరు.
ఆడికి మస్తు రాసిన సార్ అంటాడు. దాని ఉరుకులాడితే వారం రోజుల్లో 40 మంది లిస్ట్ అయిపోతాడు. అయిపోయింది సార్, ఇంకా ఓల్డ్ లేదు నాకు తెలుసుకోవడానికి. మరి ఎట్లా చేద్దాం సార్? మీరు ఎట్లా చేయాలి నువ్వే చెప్పు సార్. నీకు మీకు వచ్చిన నాకు ఇంత చేయలేదు సార్. నువ్వు రోజు ఇంతమంది చెప్పుకుంటూ ఏం చేస్తావు సార్? నాకు నేను రాస్తారు నాకు ఈ పద్యం ఎవరు వాడిపించుకుంటారు? ఎందుకు వాడిపించుకుంటాడు? ఎందుకు అంటే ఈ లిస్టు నువ్వు రాపి అని పాపం కట్టుకున్నావు కాబట్టి అది అనుభవించాను. అదే నేను వెంకటేష్ సార్ని పక్కన కూర్చోబెట్టుకొని, సార్ నువ్వు టెన్షన్ పడదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. బిర్యానీ తినొద్దామా, ఛాయ్ తాగుదామా? వస్తాం, ఛాయ్తో సార్ పెట్టుకున్నాం సార్. 200 లిస్టు పైన రాస్తే బిర్యానీ తినొద్దాం సార్. చలో కూర్చొని ఫస్ట్ మీరు రాయాల్సింది ఏంటంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు దోస్తులు రాయండి. నేను పుస్తకం చదువుతాను. వెంకటేష్ సార్ నన్ను ఏం అబ్జర్వ్ చేస్తాడు? లేదు నాకు పని చెప్తున్నాను, మన పుస్తకం చదువుకుంటున్నాను. ఖాళీ లేడు సార్, ఖాళీ లేడు, ఏదో ఒకటి వర్కౌట్ చేస్తుండు. నా పని నేను చేస్తున్నాడు, ఆయన పని ఆయన చేస్తుండు. నువ్వు లిస్టు రాయిస్తారు అని చెప్పి నేను ఆ పదార్థాన్ని తిరిగి వస్తే ఆయన ఏమనుకుంటాడు? అదో పుస్తకం చదువుతున్న దానికి పదాలు తిరగడానికి తేడా ఉందా లేదా? రాస్తారా? తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ, లేదంటే బీటెక్, లేదంటే ఎంబీఏ, లేదంటే జాబ్ చేస్తే కొలీగ్స్, తర్వాత విలేజ్ పీపుల్, తర్వాత మీ నాన్న తరపు నుంచి ఉన్న వాళ్ళందరినీ రాయండి సార్. మీ తాతల కొడుకులు, పెదనాన్నలు, బాబాయిలు, వాళ్ళ పిల్లలు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ రాయండి సార్. అన్న అక్కలు, చెల్లెళ్ళు, తర్వాత అమ్మమ్మ గారి సైడ్ వద్దాం సార్, అమ్మమ్మ గారి తరపు నుంచి రాయడం మొదలు పెట్టండి సార్. ఇట్లా చెప్పి రాపిస్తే 500 పేర్లు రాస్తారా రాయరా? రాస్తారా రాయరా? ఇప్పుడు లిస్ట్ ఉందా లేదా? లిస్ట్ ఉందా లేదా? లిస్ట్ పని అయిపోయింది. ఇప్పుడు మేము మళ్ళా ఇంకొక క్వశ్చన్ అడుగుతా సార్ని. సార్ టాప్ 30 పీపుల్ ని సెలెక్ట్ చేయండి. ఏం చేయండి? సెలెక్ట్ చేయండి. 500 పీపుల్ లోటుగా చేస్తాడా చెయ్యడా? ఎట్లాంటి వ్యక్తులు కావాలంటున్నా? సేమ్ క్యాండిడేట్ నీ లెక్క ఉండేటోళ్ళు కావాలి సార్. మాకు 30 మంది తీయండి సార్, ఏరండి సార్ అని చెప్తాం. ఏరొచ్చా లేదా? 500 మందిలో 30 మందిని ఏరొచ్చా లేదా? ఇప్పుడు చెప్తున్నా, నేను ఏం చెప్తా అంటే, వెంకటేష్ సార్ ఈ 30 మందికి ప్లాన్ నేనే చెప్తా. ఏం చెప్తాను? నేనే ప్లాన్ చెప్తా, నువ్వు నా పక్కన కూర్చొని అబ్జర్వ్ చేయాలి అని చెప్తా. కానీ మనం చేస్తాం అయి పని. అరే లిస్టే లేదంటే మనం పోయి ప్లాన్ ఏడు చెప్తాము. ఈ లిస్ట్ లోకి వెళ్ళి 30 మందికి ఏవి ప్లాన్లు నేను చెప్తా, నువ్వు నా పక్కన ఉండు, నువ్వు నన్ను అబ్జర్వ్ చేయి, ఫోకస్ చేయి అని చెప్తున్నా. ఫోకస్ చేస్తాడా చేయడా? 5 ప్లాన్లు చెప్తే 6వ ప్లాన్ కి డెమో ఆయన స్టార్ట్ చేస్తాడు. ఎస్ఆర్ నో 12వ ప్లాన్ కాడికి పోయినాక సక్సెస్ ప్రొఫైల్ కూడా ఆయననే చూపిస్తాడు. ఎస్ఆర్ నో 21వ ప్లాన్ నువ్వు చెప్పకు, నేనే చెప్తా అంటాడు ఆయన. ఎస్ఆర్ నో ఇదే నేర్పియడము. కానీ ఇప్పుడు నేను సార్ నువ్వు లిస్ట్ రాసినావు, ఇంకా రేపు నుంచి ప్లాన్ చెప్తాం, నేను ఇద్దరికి ప్లాన్ చెప్పి చూపిస్తా, మిగతా నువ్వు చెప్పుకుందు అంటే ఇద్దరికి చెప్తేనే వస్తుందా ప్లాన్ చెప్పడం? ఎస్ఆర్ నో ప్లాన్ చెప్తే ఒక వ్యక్తి వస్తే వచ్చి పోతే పోయి ఇంకోటి చెప్తాం ప్లాన్. ఎస్ఆర్ నో కానీ నేర్చుకొని ఉంటే చేయొచ్చు. ఎస్ఆర్ నో ఇప్పుడు డాక్టర్లు ఎవరైనా ఉన్నారా? డాక్టర్ అంతా చదువుకొని పోయి ఇంకా చేస్తే అక్కడ బతుకుతారా? ఆ దాంట్లో పోతారు, 2-3 పోతారు. అలా తర్వాత తెలుస్తుంది. పోయినాక పోయి ఇది చేసి నాన్నరా ఇది చేయబోయి అనుకుంటారు. డాక్టర్ కావాలంటే 2-3 దూరాలే పైకి. అరే మనుషుల్ని చంపి డాక్టర్ అవుతుర్రా నాయన ఇట్లా సంగతి అంటే, ఇంత చిన్న బిజినెస్ ని మన 4 ముక్కలు మాట్లాడితే సెట్ అవుతుందంటే కాదా బిజినెస్? అందుకనే బాబా ఉన్నదా ఇది? ఎస్ఆర్ నో చెప్పొచ్చా లేదా? చెప్పొచ్చా లేదా? డౌన్ లైన్ కూడా తెలుగులో ఉంటారు. 30 ప్లాన్ చెప్పినాక కూడా ఎక్కువ నాకు అర్థం కాలని కూడా చెప్తారు. ఆ 31వ ప్లాన్ కి ఆ డౌన్ లైన్ కి నాకు ఎటువంటి సంబంధం లేదని వచ్చేసేయాలి. నాకు ఇష్టపడింది కదా. 31వ ప్లాన్ కూడా నన్నే చెప్పు అన్నదనుకో, నేను ఆ డౌన్ లైన్ కి నిర్దాక్షిణ్యంగా వదిలేసి బాబు నీకు నాకు రుణం తీర్పిగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే నేను నేర్పి నీకున్నా బాంఛికం దేనికలేదు.
ఎస్ఆర్నో దారి చూపించినప్పుడు పరిగెత్తాలి దారిలో. నువ్వు ఇంకా నేను పోతా కట్టబట్టుకున్నాడు ఏడబోదు పో, అది కాదు కదా. సో నేర్చుకోవాలి. ఈ 30 మెంబర్ ప్లాన్ చెప్పే లోపే మన బిజినెస్ అనేది సెట్ అయిపోవాలి. ఎస్ఆర్నో సెట్ అయిపోతుందా కదా? ఇప్పుడు ఇక్కడ లీడర్ అవుతాడా కాదా? అవుతాడా కాదా? ఇతనికి రోజు నాలెడ్జ్ అనేది అవసరము. ఏమి నాలెడ్జ్? రోజు నాలెడ్జ్ కావాలి. ఏం నాలెడ్జ్ అంటే ఇక నా దగ్గర సర్ఫ్ ఉంది, ఇగో ఈ 3 చారు పర్స్ పక్కన పెడితే నా దగ్గర ఈ ఐఫోన్, ఐప్యాడ్, ఈ ఏమంటారు ఈ ఇయర్బడ్స్ ఉంది. ఇవన్నీ కలిపితే 3.5 లక్షలు 4 లక్షలు ఉంది దీనిలో కాస్ట్. ఇవి 3-4 లక్షలు పెట్టుకున్న ఛార్జింగ్ పెట్టకపోతే ఏమైతుంది? 3 లక్షలు సారి ఐఫోన్, ఐప్యాడ్కి 30,000 పెట్టి కొన్నా, తెల్లది 30,000 పెట్టి కొన్నా. ఇంకొకటి మా సార్ చెప్తే పైసలు సంపాదించుకో కొన్నా అంటే కొన్నాడు. సో మరి 4 లక్షల 9 ఛార్జింగ్ పెట్టకపోతే ఏమైతుంది? 30,000 రూపాయలు దానికైతే పెట్టాలి. కానీ 3 లక్షలు 4 లక్షలు దానికి కూడా పెట్టారా? దేనికైనా పెట్టాల్సిందే. ఛార్జింగ్ పెట్టకపోతే పిల్లలు ఆడుకోనికి కూడా పని చేయదు. ఎస్ఆర్నో ఇగో ఈ కారు కొన్నా మొన్ననే 70 లక్షలు అయింది. ఇప్పుడు తెలుసా 11 లక్షలు ఇంక్రీజ్ అయింది ఈ కార్ కాస్ట్. 11 లక్షలు పెరిగింది నేను కొన్న తర్వాత బెంజ్ కార్. ఇప్పుడు నా కార్ కాస్ట్ 26 లక్షలు 27 లక్షలు అయింది. ఇలా 86 లక్షలు నా ఫస్ట్ కార్ 20 లక్షలు. అలా అయితే పెట్రోల్ వస్తా బెంజ్ కార్ కూడా పోయామా? 86 లక్షల కార్ ఇది. 86 సార్ లక్షలు పెట్రోల్ సార్ 26 లక్షలు ఇది. అయినా పోయానా? నేను ఆల్రెడీ స్టార్ అయినా సార్, ఇంకెందుకు నాలెడ్జ్ నాకు? నేను ఆల్రెడీ గోల్డ్ అయినా. నేను నేర్చుకుని మస్తు నేర్చుకున్నాను. డైమండ్ అయినా నేర్చుకోకుండా డైమండ్ ఎవరు కావాలి చూడలేకుండా చేస్తాను. అవుతుందా? ఆదివారం మీటింగ్ మాత్రం రాను సార్, ఏమని చేస్తాను నేను. నీకెందుకు? నువ్వు 1 లక్ష రూపాయలు అమ్మాయి అంటే నేను చేస్తా, రోజు 10 లక్షలు నేను చెప్తా. కానీ ఆదివారం మీటింగ్ రాను. వస్తే అనేక లక్ష క్రౌన్ అవుతావా? శుద్ధ గడిగా మాట్లాడాలి. జూమ్ లేకుండా నువ్వు రోజు నాలెడ్జ్ లేకుండా నువ్వు రోజు ఏమంటారు యాక్టివ్గా ఉండలేవు. వారానికి ఒక పెద్ద మీటింగ్ నాలెడ్జ్ తీసుకోకుండా నీ మైండ్ లో డ్రీమ్ అనేది అసలు బిల్డ్ అవ్వదు. నువ్వు నీ డ్రీమ్ దగ్గరికి పోలేవు. ఎవరైనా మీకు మీటింగ్ రాకుండా జూమ్ మీటింగ్ వినకుండా మీరు సక్సెస్ అవుతారు అని ఎవరైనా చెప్తే దానికంటే ఇంకొక మాట లేదు. సో ఖచ్చితంగా ఈ సపట్లేగా కొట్టొద్దు. సో ఇది మనం చెప్పాల్సింది. ఇక్కడ మనం 6వ పని ఏముంది? జూమ్ మీటింగ్ ఏముంది? ఫిజికల్ మీటింగ్. అవునా? ఇవి రాకపోతే సక్సెస్ అవుతామా? తర్వాత 7వ పని కౌన్సిలింగ్ విత్ యువర్ అప్లైన్. అవునా? ఏ రోజు కూడా అప్లైన్ మీరు చూడకుండా అదే లెవెల్ మెయింటైన్ చేస్తూ నెలకి మీకు ఏం కావాలో ఆయన దగ్గర కూర్చొని అడిగి మీ గోల్ సెట్టింగ్ ఏంటి, మీ ప్లాన్ ఏంటి, మీరు ఏం చేద్దాం అనుకుంటారు, ఎట్లా పోదాం అనుకుంటారు, ఆ సక్సెస్ ని మీరు నేర్చుకుంటూ ముందుకెళ్తే మీకు అగ్నికి ఆయువు తోడైతే సక్సెస్ అవుతుంది అన్నట్టుగా మీకు కూడా ఈ కౌన్సిలింగ్ అనేది ఉంటే మీరు ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత అప్లై కోసం కొట్టాలి పాపం. మాట చెప్తా, మీరు 1 లక్ష రూపాయలు సంపాదించాలనుకుంటున్నారు. మీ బామ్మార్దిని విలువని చేసేలా ఉంచుదాం. చేయడు కదా. మీ బామ్మార్ది అంటే భార్య తమ్ముడు అన్నం అయింది కాబట్టి చేయడు అనుకుందాం. మీ అన్నను తమ్ముడు విలువ చేయడు, అదే తోడబుట్టున్నాడు కదా విలువ ఏం కాదు చేస్తారా? మీరేంది నాదేంది అనే లెక్కలు ఉన్నాయి, అనే రోజులు ఉన్నాయి. గోడకి మధ్య ఇటుక పిల్ల సందున్నా కూడా తలలు నరుక్కునే కథకు వచ్చినాం ఇప్పుడు ఎస్ఆర్నో. కానీ ఏ రుణ బంధం లేదు, ఏ బంధం లేదు. నిన్ను ఈ బిజినెస్ లో తీసుకొచ్చి కంటికి రెప్పలేక నీ పిల్లల్ని నువ్వు ఎట్లా చదువుకుంటున్నావు,
నిన్ను అట్లా సాదుకునే వ్యక్తి ఒక అప్లైన్ అనే వ్యక్తి ఉన్నాడు. తప్పే లేదు కదా. సో ఇప్పుడు ఎవరని మనకు 3 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాను, మేడం మీరు కంపల్సరీ రావాలి, మేడం మీలాంటి వాళ్ళకి ఇది ఇంపార్టెంట్, మీరు గెలవాలి, మీరు సక్సెస్ కావాలి, మీరు సక్సెస్ అయితే మీరు ఎంత సంతోషపడతారో మేము కూడా అంతే సంతోషపడతాం అనేటువంటి అంతా మించింది లేదు. ఫాలో చేసుకుంటూ పొద్దుగా వేసి పైన పోయి మీరు పని చేసి వస్తే మీ ఇంటికి వచ్చేంత వరకు మీ ఇంట్లో ఎంత పరిశ్రమ అవుతారో అంతకంటే ఎక్కువ పరిశ్రమ. ఇదే ఈరోజు మీరు వింటున్నారు సంధ్య మేడం అని, గీతా జానరెడ్డి మేడం అని, వీళ్ళు స్టార్టింగ్ డేస్లలో వెళ్ళి ప్లాన్ చెప్పనికపోతే మాకు భయమే దూరం పోతే. అందుకే గంటకోసారి అర్ధగంటకోసారి ఫోన్లు కొట్టుకున్నాం, మేము ఏడుండ్రు ప్లాన్ అయిపోయిందా, బయలుదేరిరా, వస్తురా. ఇవాళ బిజినెస్ ఇంకా డెవలప్ అయింది కాబట్టి చాలా ఈజీ ఉంది. ఒకప్పుడు ఇట్లుండేనా, చీకట్లు పడిందంటే సాయంత్రం 5-6 అయిందంటే భయం. 10 ఏళ్ళ ముందు ఇదే దుర్గేజాల దగ్గర ఏం లేదు, ఈ దుర్గేజాల దగ్గర ఏం లేదు. నేను కొన్న ఇల్లు కాడ పొలం ఉంది, ఆడ పెద్దగా ఏమన్నాడు దున్ని నాట్లు వేసుకోవాలి, ఇవాళ నేను అన్నే ఉంటున్నా పోయి. సో సిచ్యువేషన్స్ అట్లుంటే ఇంత కంటికి రెప్పలా మనల్ని కాపాడుకుంటూ మనల్ని గెలవాలని ఆకాంక్షిస్తున్న వ్యక్తి అప్లై. సో కాబట్టి కౌన్సిలింగ్ అనేది ఎవ్రీ మంత్ తీసుకుంటే 100% మనం సక్సెస్ అయిపోవచ్చు. తర్వాత ఫాలో ద విన్నింగ్ టీమ్ సిస్టమ్. ఏమి ఫాలో ద విన్నింగ్ టీమ్ సిస్టమ్. సో ఎప్పుడైతే విన్నింగ్ టీమ్ సిస్టమ్ ని మీరు ఫాలో అవుతారో 100% సక్సెస్ ని మీరు తీసుకోవచ్చు. అవునా కదా? సక్సెస్ అనేది మనకు వస్తుంది. తర్వాత ఇది తొమ్మిదోది అకౌంటబిలిటీ, 10ోది ఎల్టీడీ. ఏమంటారు? ఎల్టీడీ. సో అకౌంటబిలిటీ, ఎవరికి 1 రూపాయి మనం డబ్బులు ఇవ్వద్దు,